మనం అందరం షుగర్ అని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఎక్కువ హిడెన్ ప్రాబ్లం నాకు ఏమని అనిపిస్తుంది అంటే, ఒక కేక్ చేసినప్పుడు అది ఒక నెల ఎలా ప్రిజర్వ్ అయ్యి ఉంటుంది, లేకపోతే ఒక కుకీ చేసినప్పుడు నీకు అది ఒక నెల కాదు, దాని షెల్ఫ్ లైఫ్ 1 year, 1 year కూడా వాటికి షెల్ఫ్ లైఫ్ వస్తున్నాయి. ఎలా ఉంటున్నాయి దాంట్లో నువ్వు ప్రిజర్వేటివ్స్, ఏదో మనకి తెలియని ప్రిజర్వేటివ్ ఉంటుంది. ఇంతకుముందు మేము చదువుకున్నాం ప్రిజర్వేటివ్ అంటే సిట్రిక్ యాసిడ్ మా, ఓకే అంతే, అదొక్క నాలెడ్జే ఉండేది. కానీ ఇప్పుడు పేర్లు తెలియని నెంబర్స్, ఈ 125 మీరు వెనక్కి తిరిగి చెప్తే, రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఈ కలర్స్ అన్నీ కూడా ఎవరు ప్రాపర్గా స్టడీ చేసి దాన్ని రీసెర్చ్ చేసి ఓకే ఇది సేఫ్ టు యూజ్ అని చెప్పినవి లేవు. ఎక్కడైతే సేఫ్ టు యూజ్ కలర్స్ అని వస్తాయి, సింథటిక్ కలర్స్, ఇవన్నీ కూడా కంపెనీస్ వాళ్ళ ఓన్ రీసెర్చ్ వాళ్ళు చేసుకొని వాళ్ళ ఆర్టికల్స్ వాళ్ళు పబ్లిష్ చేసుకొని మనం జనాలు నమ్మిస్తారు లైక్ ఇట్ ఈస్ సేఫ్ అని. ప్రాపర్గా ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది, సే లైక్ మనకి యాపిల్ సైడర్ వెనిగర్ వచ్చింది, ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్కెట్లోకి వచ్చింది. అదేంటి, ఒక పెద్ద కంపెనీ లాంచ్ అయ్యేటప్పుడు వాడు ఒక హైప్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇది కొత్త మార్కెటింగ్ టాక్టిక్స్ అనమాట. నువ్వు లాంచ్ అవ్వక ముందరనే నువ్వు నాయిస్ చేస్తావు సోషల్ మీడియాలో. ఈ కోవిడ్ నుంచి చూసిన బిహేవియర్ నాదితే. సో నువ్వు లాంచ్ అవ్వక ముందే ఏదో రోగాన్ని క్రియేట్ చేసుకుంటూ దానికి సొల్యూషన్ ఇది అని చెప్పుకుంటూ 1 year తర్వాత నువ్వు దాని ప్రోడక్ట్ లాంచ్ చేసుకుంటావు.